చిన్న గుడి ఉండేది. అందులో చింతలమ్మ అన్న పేరుతోటి అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు చింతలమ్మ అని పేరు ఎందుకు వస్తుందంటే చింత చెట్టు యొక్క కొమ్మలు గట్టిగా ఉంటాయి. ఆ అమ్మ కొమ్మలు అంటే ఆ అమ్మ చేతులు అమ్మ కాళ్ళు పట్టుకున్నవాడికి కింద పడ్డాం, చింత చెట్టును పట్టుకున్నవాడు కింద పడ్డాం. అలాగే అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు కింద పడ్డని చెప్పడానికి చింతలమ్మ అని పేరు. కాబట్టి లేదా మీ చింతలు తీయగలిగిన తల్లి కాబట్టి చింతలమ్మ, ఆవిడ్ని చింతించే భక్తిని ఇవ్వగలదు కాబట్టి చింతలమ్మ. కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని, ఊరి బయటికి వచ్చి ఆవిడ తిరుగుతూ ఉంటుందని, మళ్ళీ తెల్లవారే వేళటికి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని. కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు. భోజనం చేసేసి పడుకున్నారు అందరూ. ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గుడి పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది, అందులో ఒక